గత వైకాపా ప్రభుత్వం విధ్వంసకర పాలన సాగించిందని, వైకాపా నియంత పాలన పట్ల విసుగు చెందిన ప్రజలు ఇంటికి సాగనంపారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి అన్నారు. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను నెరవేరుస్తూ సంక్షేమ పాలన అందించడం జరుగుతోందన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ 2025లో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి, పెట్టుబడులు ఈ 3 దశలలో ముందుకు వెళ్ళిందన్నారు. భవిష్యత్తులో కూడా అలాగే వెళ్తుందన్నారు. తాము యువత చేతిలో ల్యాప్టాప్లు పెడతామంటే వైకాపా వారు కత్తులు పెడతామనటం దారుణమన్నారు. బొడ్డు మాట్లాడుతూ రాష్ట్రం దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, అభివృద్ధి లక్ష్యం, పారదర్శకతే పునాది అనే నినాదంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. 2024లో ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పుతో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఒకే ఏడాదిలో రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పట్టాలు ఎక్కించిందని అన్నారు. అన్నిటిని కూడా అధిగమించుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో మెగా డిఎస్సి తీయాలి, ఎన్నికల ముందు యువగలంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని గౌరవ ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఒక మహా సంకల్పంగా తీసుకొని ఈ రోజున అది పూర్తి చేసుకొని ప్రతి ఒక్కరికి అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వడం, పోస్టింగ్స్ కూడా ఇచ్చారన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. గత 5 సంవత్సరాలు ఏం చేశారండి వైసీపీ వాళ్ళు? మెగా డిఎస్సి అని పేరుతోటి దగా చేశారు. ఈరోజు కానిస్టేబుల్స్ కూడా మొన్ననే చూశారు, 5757 మందికి నియామక పత్రాలు ఇస్తూ పూర్తి చేసుకొని నియామక పత్రాలు ఇస్తూ వెళ్ళిపోతా ఉంటే హోమ్ మినిస్టర్ గారు, సార్ మీరు స్టైఫండ్ పెంచుతారని అన్నారు, ప్రస్తుతం 4500 వస్తున్నాయంటే ఒక్క మాట అడగడంతో 4500 ఒక్కసారిగా 12500 పెంచిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాం. స్త్రీలకి మాత్రమే కాదు, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది కూటమి ప్రభుత్వం. ఇక రైతు సోదరుల విషయానికి వస్తే అన్నదాత సుఖీభవ ఈ స్కీమ్ కింద మనం 20,000 ప్రతి కుటుంబానికి, రైతు కుటుంబానికి ఇస్తామన్నాం. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 2 విడతలుగా ఇప్పటికే 14,000 రూపాయలు రైతులకు జమ చేయడం జరిగింది. ఈ స్కీమ్లో 64 లక్షల రైతులకు లబ్ధి జరిగింది. 6,310 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. రైతు సోదరులకు అన్నదాత సుఖీభవ. ఇక దీపం పథకం, దీపం 2.0 కింద ప్రతి సంవత్సరం 3 సిలిండర్